యేసుని ప్రేమను నీ మారకను నిప్పుడు దలచవేయో మనసా వాసిగనాతని వరనామంబును వాసిగనాతని వరనామంబును వదలక పొగడవేయో మనసా యేసుని ప్రేమను నీ మారకను నిప్పుడు దలచవేయో మనసా పాపుల కొరకై ప్రాణము పెట్టిన ప్రభుని దలచవేయో మనసా పాపుల కొరకై ప్రాణము పెట్టిన ప్రభుని దలచవేయో మనసా శాపమునంతయు జక్కగనోర్చిన శాంతుని పొగడవేయో మనసా యేసుని ప్రేమను నీ మారకను నిప్పుడు దలచవేయో మనసా కష్టములలో మన కండగ నుండిన కర్తను దలచవేయో మనసా కష్టములలో మన కండగ నుండిన కర్తను దలచవేయో మనసా నష్టములన్నీయు నడచిన యాగోరు శ్రేష్ఠుని పొగడవేయో మనసా యేసుని ప్రేమను నీ మారకను నిప్పుడు దలచవేయో మనసా ప్రార్థనలు విని ఫలములను సగిన ప్రభుని కదలచవేయో మనసా ప్రార్థనలు విని ఫలములను సగిన ప్రభుని కదలచవేయో మనసా వర్ధన కోరుచు శ్రద్ధతో దిట్టిన వంద్యుని పొగడవేయో మనసా యేసుని ప్రేమను నీ మారకను నిప్పుడు దలచవేయో మనసా. దినాలలో దేవుడు ఎక్కువగా మానవ హృదయాలలో ఏం కలిగి ఉంటానికి ఆయన వెతుకుతాడంటే విశ్వాసాన్ని ఆయన చూస్తాడు. నీ విశ్వాసాన్ని బట్టే నీకు కార్యం జరుగుతుందని సాక్షాత్తుగా యేసయ్యే చెప్తాడు. ఒకసారి ఆయన దగ్గరకు 12 సంవత్సరాల అపస్వరం కలిగిన స్త్రీ వచ్చి ఆయన యొక్క వెనకాల ఉన్న ఆయన వస్త్రపు చెంగును ముట్టిన వెంటనే ఏం జరుగుతుంది? వెంటనే ఆవిడకి ఆ క్షణమందు స్వస్థత కలుగుతుంది. కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందనేసి ఆయన అంటాడు. ఇంకా అలాగే చూసినట్లయితే దావీదు కుమారా నేను చూడాలనుకుంటున్నాను అనేసి అన్నప్పుడు, నువ్వు నన్ను చూడాలనుకుంటున్నప్పుడు అవును నేను చూడాలనుకుంటున్నాను అన్నప్పుడు వెంటనే ఆయన కళ్ళు ముట్టగానే నీకు స్తోత్రం తండ్రి అనేసి ఆయనకు ఆరాధన చేస్తాడు. అట్లా ఎన్నో సంఘటనల్లో మనగా చూసినట్లయితే ఎక్కువ శాతము దేని వల్ల కలిగింది? విశ్వాసము మాత్రమే కార్యాలు అనేవి జరుగుతాయి. అందుకని ఎంత దినాలలో మనం జీవిస్తాం కాబట్టి ఎక్కువగా మనకి విశ్వాసం ఉంచినట్లయితే ఈ విశ్వాసం ద్వారా మనకి అన్నీ జరుగుతూ ఉంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఈరోజు మనగా చూసినట్లయితే విశ్వాసం ద్వారా దేవుడు బంధకాల నుండి ఒక అతను బట్టి ఆ బంధకాలలో ఉన్న వారిని దేవుడు విడిపిస్తాడు. ఆ వ్యక్తి ఎవరంటే గిద్యోను. చెప్పండి ఎవరు?
గిద్యోను. ఈ గిద్యోను గురించి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 31వ వచనంలో కొంతమంది భక్తుల గురించి కూడా ఈయన పేరు అనేది అక్కడ ప్రస్తావించబడుతుంది. అయితే దీని గురించి మీరు చదవనవసరం లేదు, మనకి సమయం చాలా తక్కువగా ఉన్నది. నేను ముందుకు సాగిపోతాను, మీరు రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనంలో గిద్యోను గురించి కూడా రాయబడి ఉంటుంది. ఈ గిద్యోను యొక్క లైఫ్ ఎక్కడ నుండి ప్రారంభమవుతుందంటే న్యాయాధిపతులు 6వ అధ్యాయము 11 నుంచి 12 వచనాల వరకు చూస్తే గిద్యోను గురించి మనకి ప్రారంభం అవుతుంది. ఒకసారి చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనం 12వ వచనం నుంచి చదవండి. న్యాయాధిపతులు అందరూ వినాలి. చాలు. హల్లెలూయా. మీ బైబిల్స్ మూసివేసి ఇంకా చూడండి. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ కానీ చూసినట్లయితే యెహోవా దూత ఎవరికి ప్రత్యక్షమైంది? యెహోవా దూత అంటే ఎవరు? యేసు ప్రభువే. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుల్లో పూర్వకాలంలో ఆయన రూపాలుగా అనేకులకు ఆయన కనిపించారు. అయితే సాక్షాత్తుగా దేవుడే గిద్యోనుకి కనపడి గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని అంటే యెహోవా అతనికి కనబడి పరాక్రమము గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అన్నట్టు ఇక్కడ చూస్తాం. అంటే దేవుడు ఎవరికి తోడై ఉన్నాడంటే ఆయన ఎవరైతే విశ్వాసంతో ఉంటారో వాళ్ళందరికీ దేవుడు తోడుగా ఉంటారు. ఈరోజు దేవుడు మనకు తోడుగా ఉంటే మన ఎదుట ఎన్నో శత్రు దుర్భేజాలను కూడగట్టగలం. శత్రు కూర్చాలంటే ఏదో పాకిస్తాన్ వాళ్ళతో చైనా వాళ్ళతో యుద్ధం కాదండి. ఆత్మీయ కోణంలో శత్రువు అనబడిన అపవాది మన మీద ప్రతి నిత్యము దాడి చేస్తూనే ఉంటుంది. మనల్ని ఎదుర్కొనలేక మన పిల్లల మీద, మన కుటుంబాల మీద అది ఆర్థికపరమైన దాడి, అనారోగ్యపరమైన దాడి, గుర్తుపెట్టుకోండి. ఇలాంటివి భయంకరమైన చిక్కుముడులు అవి పెడుతూ ఉంటుంది. మనశ్శాంతి అనేది లేకుండా హృదయంలో అది చేస్తూ ఉంటుంది. దీనిని ఎదిరించాలంటే మనం ఏం చేయాలి? విశ్వాసం అనే ఆయుధాన్ని మనము ధరించాలి. హల్లెలూయా. అసలు ఎందుకని వీరు ఈ విధంగా మిద్యానీయుల యొక్క బానిసత్వంలోనికి వెళ్ళిపోయారు అన్న దానిని మనగాన్ని పరిశీలించినట్లయితే అదే న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము ప్రారంభం నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ ఉంటుంది. ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్ళు వారిని మిద్యానీయుల అప్పగించెను. చూడండి, ఎవరినట దేవుడు అప్పగించింది? ఇశ్రాయేలు ప్రజల్ని మిద్యాను చేతులకి ఎన్ని చేతులు అప్పగించాడు? 7 సంవత్సరాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ఎవరి దృష్టికి దోషులై ఉన్నారు? యెహోవా దృష్టి కంటే దేవుని దృష్టికి దోషులై ఉన్నారు. ఆనాడు మనం మోషే గురించి అద్భుతమైన వాక్యాన్ని నెలంతా మనం మాట్లాడుకున్నాం. దేవుడైన యెహోవా వారి పట్ల ఎన్నో అద్భుతాలు, మహత్కార్యాలు చేశాడు. కానీ వాటిని వారు ఏం చేశారు? మనసున పెట్టుకోకుండా దేవుని మార్గాన్ని వాళ్ళు ఏం చేశారు? నిలవక తొలగిపోయి దబ్బర దేవతలను
ప్రారంభించారు. ఈ దబ్బర దేవతలను పూజిస్తే అవి కార్యాలు చేయగలవా? అవి మంచి చేసేవి కూడా చెడు చేస్తాయి. చెడు చేసేవి ఇంకా 2 రెట్లు అవి చెడు చేస్తూ ఉండేవి. ఈ మిద్యానీయులు బయలుదేవతలను నిలబెట్టుకొని వర్షాలు పడకపోతే ఆ దేవతలకి వీరిని ఏం చేసేవారంటే నరబలులు ఇచ్చేవారు. వారిని రక్తతర్పణం చేసేవారు. నోరు లేని ఎన్నో జీవులను వాటికి బలి అర్పించేవారు. భయంకరమైన పరిస్థితి వారు చేస్తూ ఉంటున్నారు. మోషేమో వారికి పదార్థాలను ఇచ్చాడు. ఈ పదార్థాలను వారు ఏం చేశారు? కడిచెవన పెట్టి దేవుని మార్గాలను నిలవక వారు ఏం చేశారు? పడిపోయారు. వారి యొక్క దోషం అనేది ఎక్కడికి వచ్చింది? దేవుని దృష్టికి వచ్చింది. ఈరోజు కూడా మనము గడ్డు పరిస్థితుల్లో ఉన్నామంటే, మనం క్రిటికల్ పరిస్థితుల్లో ఉన్నామంటే ఇది ఎందుకు వచ్చిందంటే మనము దేవునికి ఏదో వ్యతిరేకమైన ఆలోచన, తప్పుడు మార్గాలలో మనము నడిచి ఉండవచ్చు. కావున దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరిస్థితి నుంచి మనము విడుదల పొందాలంటే మనం ఏం చేయాలి? మనం హృదయంలో ఉంటున్న ప్రతి దోషాన్ని భస్మం చేసేయాలి. మనం చేసిన ప్రతి అక్రమం నుంచి మనం ఏం చేయాలి? పశ్చాత్తాపము మనం పొందాలి. ఎప్పుడైతే ఇట్టి విధంగా మనం దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం పొందుతామో, ఆయన సన్నిధిలో మన హృదయంలో ఉన్న ప్రతి పాపాన్ని మనం ఒప్పుకుంటామో, అప్పుడు మన దోష నివారణ అయిపోతుంది. ఈ బంధకాల నుంచి ప్రభు మనల్ని విడిపిస్తూ ఉంటారు. ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందంటే, కష్టాలు వచ్చినప్పుడు దేవుడు అంటారు, ఆ కష్టాలు తీరిపోయిన తర్వాత దేవుడు మర్చిపోయి యథారాజ తన ప్రజ అనేసి అంటారు. ఈనాడు మన పరిస్థితి కూడా అంతే. మన దగ్గర డబ్బులు ఉంటే దేవుడు 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 అంటాం. డబ్బులు ఎక్కువైతే దేవుడు మనకి ఇది చేయలేదు అనేసి ఆ డోకరాకి అడిగిపోయి ఈ బ్యాంకు చుట్టూ తిరిగి వాళ్ళ అప్పులు అడిగి ఏం అప్పులు అడిగి మనం ఏం చేస్తాం? కృంగిపోతూ ఉంటాం. ఇలా చిక్కుముడి పెట్టేది ఎవరు? అపవాదైన సాతాను. దీని వల్ల మనం చిక్కుకొని మన జీవితాలను పాడు చేసుకుంటున్నాం, మన మనసులను పాడు చేసుకుంటున్నాం, మన కుటుంబాలు కూడా పాడు చేసుకొని రోడ్డు అవుతున్నాం. దీనికి కారణం ఏంటి? సులువుగా చిక్కులు పెట్టు అపవాదైన సాతాను కొట్టాయి. దీని ఇక్కడ ఇశ్రాయేలీయులు ఎవరికి అప్పగించబడ్డారంట? మిద్యానీయులకు. ఎవరు? మిద్యానీయులు. ఈ మిద్యానీయులు ప్రజలు ఎలాంటి క్రూరులు అంటే, చరిత్ర కాలంలో చెబుతున్న ఆ మాటలు మనగా ఒకసారి ధ్యానం చేసినట్లయితే, వీరు బయలుదేవతను ఆరాధిస్తారు. బయలుదేవతను, నిస్సోగు దేవతను ఆరాధించి వర్షాలు పడినప్పుడు వారి కడుపును పుట్టిన పిల్లల్ని నరబలులు ఇచ్చేవారు. అంటే 2 మనుషులు ఏం చేసేవారంటే చేతులు కాళ్ళను పట్టుకొని గట్టిగా సాగదీస్తారు. ఈ మాంత్రికుడు అనబడిన రాక్షసుడు ఏం చేస్తాడంటే ఆ పిల్లగాన్ని నడిమధ్యలోకి పొట్టని 2గా నరిగేసి దానికి రక్తాభిషేకం చేస్తారు. ఎలాంటి భయంకరమైన క్రూరత్వం ఈ భయంకరులు చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే 2 కాళ్ళను పట్టుకొని ఆ విగ్రహం ముందు మనం గొడ్ల కనుక బాగుతూ చూడండి. ఈ గొడ్ల బాదినట్టు ఆ దయ్యాల ముందు పిల్లలని నరబలు ఇచ్చేవాళ్ళు. ఆ చిన్న పిల్లలు కేకలు పెట్టి ఏడుస్తుంటే డ్రమ్ములు కొట్టి అని పెద్ద పెద్ద బాకనాదాలను గుదేవాళ్ళు. ఎలాంటి భయంకరులు ఈ మిద్యానీయులు. అయితే దేవుని బిడ్డ, ఇలాంటి రాక్షసుడికి దేవుడు వీరిని ఏం చేశాడు? అప్పగించాడు. ఈరోజు మనం కానీ పాపం చేసినట్లయితే మనల్ని బట్టి, మన పాపాలను బట్టి దేవుడు ఎవరికి అప్పగిస్తాడు? సాతానికి అప్పగిస్తాడు. దేవుడు ఎంత చెప్పినా మనం వినకపోతే, ఎన్ని మార్లు గద్దించినా విననున్నవాడు హఠాత్తుగా మరణిస్తాడని దైవలేఖనం సెలవిస్తుంది. నాశనానికి ముందే నడుస్తుంది, కర్మం నడుస్తుంది. నువ్వు పాపం చేస్తున్నావు, ఇది తప్పని తెలుసు, కానీ అది చేస్తావు. ఎంత చేసినా చూసి దేవుడు ఏం చేస్తాడంటే ఒక్కసారి దానికి నిన్ను అప్పగిస్తాడు. అప్పుడు మేమైపోతాం? భ్రష్టాత్వంలోకి మునిగిపోతాం. చనిపోయిన తర్వాత ఎక్కడికి వస్తామంటే
నరకానికి వెళ్ళిపోతావు. ఆర్థికమే పాపం. పాపం వల్ల జీతం ఏంటి? మరణం. అప్పుడప్పుడు కొంచెం దైవ సేవకుల్లో కూడా నేను చూస్తూ ఉంటాను. అనేక స్థలాలకు నేను వాక్యం చెప్పడానికి వెళ్తూ ఉంటాను. నాకు ముందుగా చెప్పే వాళ్ళకి అవకాశం ఉంటుంది. పాస్ గారు వచ్చారు, దానికన్నా ముందుగా ఒక 10 నిమిషాలు వాక్యం అందిస్తారన్నప్పుడు మనం ఏం చేస్తాడు? 10 నిమిషాలు ఇస్తే దరిదాపు అరగంట సేపు దాకా వాళ్ళు చెబుతూ ఉంటారు. అట్లా ఉండకూడదు. చేసిన అర్థమే జయం. రాత్రి ఒక మీటింగ్ అటెండ్ అయ్యే వాక్యం చెప్పడానికి అటెండ్ అయితే ఏం జరిగిందంటే, నాకన్నా ముందుగా ఒక సేవకుడు వచ్చారండి. ఆ సేవకుడికి కరెక్ట్గా 20 నిమిషాలే టైం ఇస్తే ఆ దైవజనుడు ఏం చేసాడు? నాకు 40 నిమిషాలు వాళ్ళు చెప్పాడు. రాత్రి నేను వాక్యం కూడా చెప్పకుండా నేను చెప్పలేదు, టైం అయిపోయింది అనేసి వెనక్కి వచ్చేసాను. హల్లెలూయా. ఇలా దేవుని మాటలు చెప్పేవాళ్ళు దేవుని మాటల్లో కూడా కొంతమంది ఏం చేస్తారో నడుస్తూ ఉంటారు. కానీ ఇది మాట్లాడడానికి సింపుల్గా జోక్గా ఉన్నా కానీ బహు భయంకరంగా ప్రతిఫలం అనేది ఉంటుంది. దేవుని బిడ్డలారా, సాతానుడు అనబడిన వాడు మనల్ని ఏం చేస్తాడంటే, అపవాదికి మనకి ఏదైతే ఇష్టమో దాన్నే మనం ముందు పెట్టి దాన్ని శోధిస్తూ ఉంటాడు. శోధనలో జయిస్తావా ఓడిపోతావా అన్నది దేవుడి కాన్సెప్ట్ అనేది ఉంటుంది. జయించు వారికి నేనేమి ఇస్తాను చెప్పిండు? జీవవృక్ష ఫలాలను ఇస్తాను చెప్పాడంటే ఆ వృక్ష ఫలాలు మనం కానీ తిన్నట్లయితే జీవిత కాలం ఇప్పుడు మనం మరణము చూడము. హల్లెలూయా. దీని గురించి భవిష్యత్తులో మీకు ఇంకా వివరిస్తాను. ఇక్కడ కానీ చూసినట్లయితే ఇలాంటి కసాయివారు ఈ మిద్యానీయులు ఆ చేతికి ఇశ్రాయేలు యొక్క భూభాగం మొత్తం వారు ఏం చేశారంటే కొన్ని వేల మంది వచ్చి వారిని ఆక్రమించుకొని వీళ్ళు చేసే పరిస్థితి ఏంటంటే, వీళ్ళు కష్టపడి పంటలను పండించుకుంటున్నారు. కానీ తినే సమయానికి మిద్యానీయులు వాళ్ళని కొట్టి చెరపట్టి తీసుకుని వెళ్ళి వీరుకున్న పంటను మొత్తం వాళ్ళు ఏం చేస్తున్నారు? లాభపడుతున్నారు. ఇప్పుడు మీరు ఏదో మంచి పంట వేసి వరి పంట లేదా మిరగాయలు వేసారు, అది మీ చేతికి వచ్చే సమయానికి వేరే వాళ్ళు వచ్చి తీసుకొని పోతే మీరు ఊరుకుంటారా? ఏం చేస్తారు? ఎగబడి గంటల్లో కర్రలు పెట్టుకుని కొడతారు. ఇంకా మీ వల్ల కాకపోతే ఏం చేస్తారు? పోలీసు కేసు పెడతారు. అప్పుడు మన మనసు ఎలా ఉంటుందో చెప్పండి. ఇప్పుడు మీ ఇంట్లో వచ్చి ఇంకొకరు వచ్చి ఉండి బయటకు వెళ్ళకూడదు, మీరు ఊరుకుంటారా? వాళ్ళని ఎరగబడి తంతం. అవునా కదా? అట్టనే ఈ చేతికి వచ్చే పంటని వీరేం చేస్తున్నారు? తినేస్తున్నారు. వాళ్ళని కొట్టి బానిసలుగా ఉపయోగించుకుంటున్నారు. దీని గురించి మనం చూస్తాం. 6:3 న్యాయాధిపతులు చూసినట్లయితే, ఇశ్రాయేలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులను అమాలేకీయులను తూర్పు నుండి వారు తమ పశువులను గుడారములను తీసుకొని మెడతల దన్నంత విస్తారముగా వారి మీదకు వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోకున్నంత దూరం భూమి అంతను పాడు చేసి ఒక గొర్రె కానీ ఎద్దు కానీ గాడిద కానీ జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇశ్రాయేలుకు ఉండనేలేదని లేఖనం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా చూడండి, లెక్కలేనంత మంది వచ్చేసారు. లెక్కలేనంత మంది దండు వాళ్ళ మీదకు వచ్చి వారికి ఎద్దులు ఉంచట్లేదు, బరిగొడ్లు ఉంచట్లేదు, గాడిదలు ఉంచట్లేదు, గొర్రెలను ఉంచట్లేదు. వారికి ఏదైతే జీవన సాధనమైన ఏదైతే ఉంటుందో దానిని వారు ఏం చేస్తున్నారు? హస్తగతం చేసుకుంటున్నారు, స్వాధీనం చేసుకుని. ఎంతమంది ఉన్నారు? లెక్కకు మించున్నారంటే ఎంతమంది ఉన్నది అర్థం కాదు. ఈరోజు అపవాది బలగాలు కూడా మనం నివసిస్తున్న ఈ భూమి మీద కొన్ని వేల కోట్లు అపవాది సైన్యాలు ఉన్నాయి. కానీ అవి మన కంటికి కనపడవు. మన కంటికి కనపడినట్లయితే దేవుని ద్వారా వాటిని అంధకార దురాపన అంటారు. అంధకారమైన దురాపన ఏముంటాయి? అందంతో అంటే ఏంది? కళ్ళు మూసుకొని ఈ పక్కన కనవస్తుందా? కొంతమంది కబూర్లు ఉంటారు, పాపం కళ్ళు లేని వారు ఉంటారు. వారు ఎట్లా ఉంటారో వారికి ఏమీ కనపడదు. మీరు ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకుని నడవండి,
మీరు కరెక్ట్గా ఇంటికి పోతున్నా దీన్ని గుద్దుకుంటారా? ఒకవేళ చెట్టు ఎదురొస్తే చెట్టు గుద్దుకుంటే ముక్కు పగిలిపోయింది. ఒకవేళ బైక్ ఎదురొస్తే యాక్సిడెంట్లో ఏమన్నా కాలు చేయలేదు ఒక గుంపలో పడిపోతారు. గుడ్డెద్దు చేరు పడిపోయినట్టు పోయే సాయన్నట్టు అట్లా మన లైఫ్ కూడా జరిగిపోతూ ఉంటుంది. అయితే దేని పెట్టాలి? ఈ అంధకార దురాత్మ శక్తులు మన కంటికి కనపడవు, కానీ అవి ఏం చేస్తాయంటే మనల్ని కృంగదీస్తూ ఉంటాయి. మనము కుంగిపోయి బాధపడుతున్నప్పుడు అవి ఏం చేస్తాయంటే చప్పట్లు కొట్టుకొని ఏడుస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంటాయి. ఈరోజు ఈ అమ్మాయిని ఏడిపించే నాకు సంతోషంగా ఉన్నది, ఈరోజు వాడికి అప్పుల సమస్య పెట్టే నాకు సంతోషంగా ఉన్నది. ఈ దయ్యాలకి ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే మనం ఏడుస్తున్నా బాధపడుతున్నా మనము బాగా ఇబ్బందులు ఉంది, మనం సుఖాలు లేకుండా సంతోషం లేకుండా వేగంతో మనం కుమిలిపోతున్నప్పుడు సాతాను చేయాల్సిందంటే డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. దేవుడు నమ్ముకుంటే దేవునికి ఏం చేయలేడు అనేసి యోగులు కనుక శోధించినట్లు అది మనం ఏం చేస్తుంది? శోధిస్తూ ఉంటాయి. అయితే దేవుని ప్రియులారా, ఎక్కడ ఇశ్రాయేలు ప్రజలకు జీవన అంటే వారు ఏ పని చేస్తే దాని ద్వారా డబ్బులు వస్తాయో ఆ డబ్బులు వచ్చే దానిని కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? పికప్ చేసుకుంటున్నారు, స్వాధీనం చేసుకుంటున్నారు. అతి భయంకరంగా వారు ఏం చేస్తున్నారంటే పాపం పింగిపోయి బాధపడి ఇంకా వాళ్ళు చేసిన తప్పులన్నిటిని ఒప్పుకొని ఏం చేస్తున్నారు? దేవునికి ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పట్టణాలు అన్నిటినీ ఎక్కడ వరకు ఆక్రమించుకున్నట్టే గాజా పట్టణం వరకు ఈ మధ్య హమాస్ ఉగ్రవాదులు ఎక్కడి నుండి అయితే బాంబులు వేసారో ఆ గాజా పట్టణం ఇప్పటికి కూలిపోయింది. ఇంకా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ పట్టణాలలో ఎవరున్నారు? ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఈ పట్టణాల మీద ఈ యొక్క మిథ్యానీయులు అనబడిన క్రూరులు ఉన్నారు. ఇవి వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారట? వేగపరుస్తున్నారు, కృంగతీస్తున్నారు, భయంకరంగా వారిని శోకిస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో ఇశ్రాయేలీయులు దేవునికి మొరపెడుతున్నట్టు మనం చూస్తాం. ఒకసారి 5వ వచనాన్ని మనం గమనించినట్లయితే 4 నుంచి చదువుదాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 4 నుంచి. వారి ఎదుట గాజాకు దిగిపోనంత దూరము భూమి పంటను పాడి చేసి ఒక గొర్రె గాని ఎద్దు గాని గాడిద గాని జీవన సాధమైన మరి దేనిని కానీ ఇశ్రాయేలుకు ఉండనేలేదు. వారును వారి పంటలను లెక్కలేక ఉండేను. దేశమును పాడు చేయటకు వారు దానిలోనికి వచ్చి ఇశ్రాయేలు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారి యెహోవాకు మొరపెట్టి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, లెక్కలేనంత మంది ఒంటరితో వచ్చారు. ఒంటరి బిడ్డ చూసారా మీరు? ఒంటరి వచ్చినంతా చెయ్యండి. ఎంతో ముందున్నారు మీరు. ఎవరు చూడలేదు ఒంటెలు? టీవీలో చూడటం లేదు, తీయాలి. హల్లెలూయా. ఈ ఒంటరి చూడటమే కాదండి, ఒంటరి కూడా ఎక్కే. 2018లో నేను తమిళనాడు వెళ్ళాను, కన్యాకుమారి. ఈ కన్యాకుమారి హిందూ మహాసముద్రం ఒడ్డున వంటలు ఉంటాయి. ఈ వంటలు ఎక్కినందుకు ఎంత అంటే 100 రూపాయలు. ఒక నుంచి ఒక 1/2 కిలోమీటర్ తీసుకుని 1/2 కిలోమీటర్ మళ్ళీ తెచ్చి మనల్ని వదిలి పెడతారు. అప్పుడు వంట ఎక్కాము. ఆ తర్వాత మళ్ళీ 2017 ప్రాంతంలో మాచర్లో కూడా వంటలు ఎక్కాము. హల్లెలూయా. ఈ వంటలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి, నలుగురు విరుగుతాయి అన్నమాట వాటి మీద ప్రయాణం చేస్తే. హల్లెలూయా. ఈ వంటలు అనేవి విస్తారంగా వంటలు అనేవి ఉన్నాయి. అయితే ఈ దెబ్బకి ఈ పరిస్థితి ఏమైపోయిందంటే హీనదశకు వచ్చేసారు. ఈ హీనదశకు వచ్చి ఇంకా వారు ఏం చేశారంటే ఎటు తోచని స్థితిలో వారిని అష్టదిగ్బంధనం జరిగింది. అష్టదిగ్బంధనం అంటే ఏంటి చెప్పండి? అష్టదిగ్బంధనం అంటే ఏంటి? 8 దిక్కుల నుంచి మనకి ఎన్ని దిక్కులు ఉన్నాయి? 4 దిక్కులు ఉన్నాయా? 4 8? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఈ 4 ప్రధానం.
మరి ఇటు మూలం చూస్తారు, ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం, ఇలా వాటిని కూడా చూస్తారు. ఈ 8 దశల నుంచి శత్రువులు ఏం చేశారు? వారిని కమ్ముకొని ఉన్నారు. ఇంకా ఎటు తోచని స్థితిలో ఏం జరుగుతుందంటే, దేవుని గురించి తెలిసిన మనమైతే ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. అదే ఏ దిక్కు తోచని స్థితిలో ఉన్న వాళ్ళు బిడ్డలైతే వాళ్ళు ఏం చేస్తారంటే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతూ ఉంటారు. ఎన్నో న్యూస్లు మనం టీవీలో వాటిల్లో మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకని? ఇంకా ఇది నా వల్ల కాదు, ఇంకా నాకు చావే గతి అన్నది వారు హృదయంలోనికి ఎవరు తీసుకుని వస్తారు? అపవాది చేస్తారు. అప్పుడు నువ్వు కానీ డబ్బులు ఎక్కువ నేను చంపేస్తామంటే మన మనిషి ఎలా ఉంటుంది? అమ్మవాడు నన్ను చంపేస్తాడేమో, పోలీసులకి పెట్టి నన్ను జైల్లో పెట్టాడేమో, జైల్లో పెడితే నా కుటుంబ పరిస్థితి ఏం కావాలి, నా భార్యను ఎవరు చూస్తున్నట్టు ఎవరు చూస్తారనేసి ఇదంతా వద్దనేసి ఇంకా అపవాదిని చెంతకు జైలు ఏం చేస్తాడు? నాకు సామే గద్దనేసి ఊరేసుకొని చాలా మంది ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతారు. ఇంకొంతమంది అయితే ఏం చేస్తారంటే దేశాలు వదిలి ఆగిపోతూ ఉంటారు. దీనిని ఏం చేస్తారంటే అష్ట దిగ్బంధనం అనేది అంటారు. ఈ మిథ్యాన్ని అనబడిన ఈ యొక్క కీచకులు, నీచులు, అపరాశులు ఏం చేశారు? ఇశ్రాయేలు ప్రజలను ముట్టారు. ఈ ఇశ్రాయేలు ప్రజలను ముట్టినప్పుడు ఇశ్రాయేలు ఏం చేశారంట? ఒకసారి చదవండి 6వ వచనం, న్యాయాధిపతులు 6:6. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయులు మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. చాలు, హల్లెలూయా. మిక్కిలి హీన దశ అంటే ఇంకా మా వల్ల కాదు, నువ్వు కాపాడితేనే మేము రక్షించబడతాం, ఇంకా లేదని మనం చచ్చిపోతాం ఇస్తున్నారు. అంతే హీనంగా వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితి. కడుపులు మారిపోతున్నాయి, తినడానికి ఆహారం లేక, కట్టుకోవడానికి వస్త్రాలు లేవు. ఇంక వాళ్ళు హీన దశకి వచ్చేసారు. ఇంకా చివరిసారి వచ్చినప్పుడు అప్పుడు వారికి ఏం గుర్తొచ్చారు? దేవుడు గుర్తొచ్చాడు. ఈరోజు మనకి కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి, ఉండటానికి ఇల్లు ఉన్నాయి, తిరగడానికి బైకు లేదా కారు ఉన్నది. ఇదంతా ఉన్నప్పుడు మనకు దేవుడు గుర్తొస్తాడా? చెప్పండి, అబద్ధాలు చెప్పండి. దేవుడు గుర్తురాడు. మన ఆస్తి ఎవరైనా వడ్డీ వ్యాపారులు వచ్చి మన మీద కత్తి పెట్టి నవ్వుకుంటామా? మింగిపోతూ ఉంటాం. మన ఇల్లు వల్ల స్వామి తీసుకుంటుంటావా? నీకు కట్టుకుంటానికి వస్త్రాలు కూడా లేవు అన్నంత స్థాయికి నువ్వు పింగిపోతే నువ్వు బతగలవా? దెబ్బకి సూసైడ్ చేసుకోను, నేల కింద పడు, ఏదో ఒకటి చేసి చనిపోయేటట్టు శాంతనాలు క్రియేట్ చేస్తూ ఉంటారు. ఈ ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏ దశకు వచ్చారు? హీన దశకు వచ్చారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో భయంకరమైన క్రైసిస్ అనేది జరుగుతుంది. ఈ బంగ్లాదేశ్ ప్రజలకి ఏమొచ్చింది? అక్కడ కరువు వచ్చింది. ఈ కరువు వల్ల ఏం జరుగుతుందంటే ఇక్కడ అటు బోర్డర్ నుంచి మన ఇండియాలోనికి వారు చొరబడడానికి చూస్తున్నారు. దేని పెట్టినారా వారికి ఏ దశ వచ్చింది? హీన దశ అనేది వచ్చేసింది. ఈ గాజా స్ట్రిప్ ఈ ప్రాంతాలలో ఇశ్రాయేలు భార్యలు వాళ్ళ మీద ఏం చేస్తున్నాయి? యుద్ధాలు చేస్తున్నాయి. దీని తప్ప అక్కడ ప్రజలకు ఏమి లేదు, తినడానికి ఏమి లేదు. ఒకప్పుడు అందరూ ఇళ్ళ మీద దాడి చేసిన వాళ్ళే ఇశ్రాయేలు మీద. ఈ హమాస్ ఉగ్రవాదులు అనబడేది కానీ, పాకిస్తాన్ ఉగ్రవాదులు కానీ, ఐసిస్ ఉగ్రవాదులు కానీ, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ అందరూ ఒకప్పుడు ఎవరు? ఈ మిథ్యాన్ని జాతి వాళ్ళే. చేసిన అర్థమే జయం. అప్పుడు వారు చేసిన భయంకరమైన దాడి నేడు తన ప్రజలను ఇశ్రాయేలు దేవుడు వారి మీదకి వేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు హీన దశలో ఉన్నా, నీ ఎదుట భయంకరమైన చిక్కుముళ్ళు ఉన్నా, నువ్వు ఏం చేయాలి? దేవునికి మొరపెట్టు. గిద్యోను కూడా ఏం చేశాడు? వీరి యొక్క భయానికి, వీరి యొక్క పరిస్థితికి ఆయన ఏం చేశాడంటే అతని చేలో దొంగసాటికి పంటను పండించుకొని వాటిని పోసుకుని వచ్చి ఎవరు కనపడకుండా ఒక గ్రామంలో అనేది ఉంటుంది. అక్కడ ఏం చేస్తున్నాడు? ఆయన ఉతికినట్టు
ముగితే అదేమవుతుంది, గింజలు రాలి పోతాయి, తర్వాత తూర్పాలు కొట్టుకుంటాం. ఇదివరకు మనం ఏం చేస్తామంటే దేని ప్రకారం కందికట్ట కొడతాం పోయా, కందికట్టె ఈ కందికట్టెను కోసి ఏం చేస్తాం, పెద్ద బండ పెట్టి పట బండకేసి కొట్టినప్పుడు కందులు రాని పంటలో పడతాయి. తర్వాత తీసుకొని తూర్పాలు పడితే గింజలు వచ్చేస్తాయి. పూర్వం కూడా ఈ గొర్రె అనేది గోధుమ గింజలు అనేది కూడా ఏం చేసేవారంటే ఆ బండకేసి కొట్టుకున్నప్పుడు ఆ గింజలు రాలిపోతాయి. తర్వాత శాఖ తీసుకొని మన ఒడ్లు కనుక తూర్పాలు పట్టినట్టు పడితే కొట్టు పక్కకు పోయి గింజలు ఒక చోటకి వస్తాయి. అయితే ఇతడు ఏం చేస్తున్నాడు, గిద్యోను దొల్లపడుతున్నాడు. హల్లెలూయా. అయితే ఈ దొల్లపడుతున్న వ్యక్తి దగ్గరికి దేవుడైన యెహోవా దేవుడు, చిత్తంలో ఏకత్వం కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన దూత రూపంలో వచ్చి గిద్యోనుతో అభయం ఇస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ పరిస్థితి కూడా ఎలాంటి ఇశ్రాయేలు యొక్క పరిస్థితిలో మీరు ఉన్నట్లయితే మీరు ఎవరికి మొదలుపెట్టాలి? ఏ రాజు మీరు ఆశ్రయించిన అవసరం లేదు. రాజును నమ్మడం కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అనేసి లేఖనం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కూడా హీన దశలోనికి ఎప్పుడు వస్తామంటే మనము దేవుడికి దూరమైనప్పుడు మాత్రమే మనము హీన దశకు చేరుకుంటాం. దేవుడు ఎప్పుడు మన పట్ల కార్యాన్ని చేస్తాడంటే దేవుని బిడ్డలారా, మన చేతులకి ఏమి లేదు, అంతా నీ ఇష్టం నాయన అనేసి అన్నప్పుడు మాత్రమే మన పట్టణానికి త్యాగం చేస్తాడు. ఒక జరిగిన సంఘటన చెప్పేసి నేను ముగిస్తానండి. ఒకసారి నదిలో ఒక 4 పిల్లలు ఈత కొడుతున్నారు. నాగార్జున సాగర్ లాంటిది పెద్ద నదిలో. ఈ నాగార్జున సాగర్ నది వద్దున ఎవరుంటారంటే గలియాతగాలు తిరుగుతూ ఉంటారు, వీళ్ళు పడవ వేసుకుని. ఎందుకని తిరణాల మూమెంట్లో వాళ్ళ నేతరాలు దూకితే మునిగిపోతే వారిని కాపాడటానికి. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. ఇలాంటి సందర్భంలో ఒక 4 కుర్రోళ్ళు ఏం చేశారంటే నీళ్ళలో దూకారు. ఏకొచ్చా మీకు? ఏకొచ్చు చేయండి. ఏకొచ్చా? దేని యొక్క ఈతరాల సంగతి ఏంటంటే ఈ 4గురిలో 3 మాత్రమే ఈతొచ్చు, ఒకరికి ఈత రాదు. దోకడంటే నాకు ఈత రాదు అనేసి వాడన్నాడు. ఏం కాదు, మేము అమ్మని కాపాడుతాను, ఏం కాదు బాబు, దూకి చేస్తాను బాబు అనేసి వాడిని రెచ్చగొట్టేసి వాడు దుబ్బున దూకేసరికి మునిగిపోయేవాడు ఏం చేశాడు, ఇంకా మొక్కటం లేకపోతే నీళ్ళు తాగటం ఎక్కువాడు. అదే నన్ను కాపాడుకుంటున్నాడు అని మునిగిపోకుండా పైకి వేస్తున్నాడు. ఈ 3 వాళ్ళు కాపాడుకుని ఏం చేశాడు, గుట్టుకు వచ్చేసి కుయ్యమూలం జరుగుతుంది, కాపాడండి. అక్కడ ఒక గడియతగాడు ఉన్నాడు. అయ్యా మా ఊరు మునిగిపోతాడు, కాపాడడం బాబాయ్ ఉంటే వాడు ఏం చేస్తున్నాడు, దూరంగా ఉంది ఆ రోడ్డు అంత దూరంలో నోట్లో ఒక ఇట్టడు దూకుతాడు. ఇంకా మొదలైదుగా చేద్దామని అనేసి వాడు అంటున్నాడు. ఈ 3కి ఏమో కోపం వస్తున్నాయి. అరే మనిషిగా రాక్షసుడుగా అలా మునిగిపోతుంటే నువ్వేంద్ర పక్కన దూకోవడం తీసుకోవాలా బాబా అనేసి అంటే ఆవిడ ఇంకా మొదలైదుగా తేడమే నల్లబడి అంటున్నాడు. ఎక్కడ కోపం అవుతుంది. తిరిగి ఈ 3 కొట్టేంత కోపంలో వీళ్ళున్నారు. అక్కడ వాడు అంటున్నాడు, వీళ్ళేమో రిక్వెస్ట్ చేస్తున్నారు, వీడేం చేస్తున్నాడు, చూసుకుంటా దేని వాడు బాయిలో నేలలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు, కొట్టి మునిగి నేర్చుకున్నాడు. క్యాన్ వేసి ఇంకవాడు ఏమడుతూ అంటున్నాడు, అమ్మో మా ఫ్రెండ్ చేసిపోయాడు, మానసు పని చేసిపోయాడు, మా కుయ్యమోదంటే ఆమె రావేశాడు. పోవాడు పక్కన వేసి ఏం చేసిండు, దుబ్బులను దూకి పోయి వాడు చుట్టూ పట్టుకుని బయటకు తెచ్చి ఎక్కడ వంతగానే నోట్లో నీరు మొత్తం దడుకొని బయటికి కట్టేసి వాడు ఏం చేసింది, పట్టుకున్నాననేసి వాడు వాడు చూస్తున్నాడు. తెలిసినంతనే జయం. సశ తర్వాత ఏం జరిగిందంటే, అయ్యా నాకు వాడు ప్రాణంతో ఉన్నప్పుడు కొట్టబడుతున్నప్పుడు నువ్వు తీరలేదు, వాడు ఎప్పుడైతే కోమాస్థితికి వెళ్ళిపోయిందో అప్పుడే నువ్వు పోయి తీసావు. ఏది సంగతి అంటే ఏం లేదు బిడ్డ,
బిడ్డలారా, వాడు ఆ భయంలో ఉంటాడు. భయం వాడు కొట్టుకుంటూ ఉన్నప్పుడు నేను వెళ్ళి తీసుకుంటాను. ఎందుకంటే నేను కానీ వెళ్ళాననుకో నాతో నేను రావట్లేదు, వాడు నన్ను కూడా ముంచేసి అందుకు లేటనుకున్నాడు. అదే వాడి చేతిలో కళ్ళన్నీ అంత సాఫీగా ఉంటాడు, కోపస్థితిలోకి వెళ్ళాడనుకో అప్పుడు నేను దూకి వాడిని తీసుకొని రావటానికి ఈజీగా ఉంటుందనేసి చెప్తాడు. హల్లెలూయా. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? నేలలో దూకాడు ఈదరాడు వాడు మనమే. మనం కూడా మన సొంత ఆలోచనతో ఉండి ఇది నా శాంత నేను చేయగలను అనేసి మనం పుట్టగాడుతూ ఉంటాం. కానీ మనకేమల్లా కాదు, పొట్టగాడి మనం కింద పడిపోతాం కదా, అప్పుడు దేవుడా అనేసి మనం కేకేస్తే అప్పుడు ఆయన చేసిన మనల్ని ఆదుకుంటాడు. ఆ పదలు ముక్కులు వాడు ఎవరు? ఆయన గారు, మన యేసయ్య. హల్లెలూయా. దేవుని ద్వారా ఎలాంటి అష్టదిగ్బంధన పరిస్థితుల్లో నీవు ఉన్నట్లయితే దేవుడు గిద్యోనికి అభయం ఇచ్చిన దేవుడు ఈరోజు నీకు కూడా అభయాన్ని ఇవ్వబోతున్నాడు. నీ పరిస్థితులు ఎలాంటి పరిస్థితులైనా సరే దేవుని ద్వారా దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడంటే నీ పరిస్థితుల నుంచి నేను నిన్ను విడిపిస్తున్నాను. గిద్యోనికి తోడైన దేవుడు నీకు కూడా ఆయన తోడై ఉంటాడని ఆయన లేఖనం ద్వారా చెప్తున్నాడు. ఇంకా దేవుడు వీరి పట్ల ఎన్నో అద్భుతాలు మహత్కారాలు చేశారన్న దానిని నెక్స్ట్ వీక్ లో మనం ధ్యానం చేసుకోబోతున్నాం. హల్లెలూయా. ఈరోజు దేవుడు మీ అందరితో మాట్లాడే మాట ఏంటంటే క్రిటికల్ పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టినట్లయితే ఆయన నీ మొరని చిమ్మగా విని నిన్ను కరుణించేవాడై ఉన్నాడు. ఆ కరుణించేవాడు దేవుడికి మనము మన బాధలు చెప్పుకొని ఈ పరిస్థితి నుంచి మనం విడుదల పొందుదాం. అలాంటి కృపాకరించే దేవుడు మీ అందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. వంచన లేక వరములను సగిన వరదుని దలచవేయో మనసా. వంచన లేక వరములను సగిన వరదుని దలచవేయో మనసా. కొంచెము కాని కూర్మితో దేవుని కుమరుని పొగడవేయో మనసా. యేసుని ప్రేమను నే మారకను నిప్పుడు దలచవేయో మనసా. వాసిగనాథని వరనామంబును వాసిగనాథని వరనామంబును వదలత పొగడవేయో మనసా. యేసుని ప్రేమను నే మారకను నిప్పుడు దలచవే